ప్రభునందు ఆత్మీయులకందరికీ ధన్యవచనము ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులకందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ అనుదిన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు మీరు చూడాలని, దేవునికి ఇష్టమైన జీవితంతో మీరు మరింతగా ఎదగాలని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క కృపగల వాక్యాన్ని సిద్ధపాటుతో మీ ఎదుటికి తీసుకొస్తున్నాం. కావున వినే వాక్యము జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది, ఆత్మీయతను బలపరిచేది. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినడానికి మీరు సంసిద్ధులు కావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్యంలోనికి ప్రవేశించక మునుపు చిన్న ప్రార్థనతో మనము ముందు కొనసాగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. ధన్యవచనము అను ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని ఈ టెలివిజన్లో ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా అందించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. ఇది మీ కృపై ఉన్నది నాయన. ఎందరూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఎందరి జీవితాలకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో వారిని అందరినీ నీ మేలులతో తృప్తిపరచండి. నిజముగా వారి జీవితములను ధన్యకరములుగా మార్చుమని, మీ కృపా వాక్యము వినటతోడనే వారి జీవితాలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మలచబడుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ధన్యవచనం మనిషి జీవితాన్ని ధన్యునిగా చేసేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. కావున ఈ ధన్యవచనము వినే మీరు వాక్యమును విని విడిచిపెట్టకుండా, వాక్యమును విని మర్చిపోకుండా, వాక్యాన్ని విని విశ్వసించి అనుసరించి ధన్యులు కావాలని మరొకసారి మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. బైబిల్ వాక్యాన్ని మనము ఒకసారి చదువుకుందాం. ఈరోజు ధన్యవచనం మార్కు సువార్త 5వ అధ్యాయం నుంచి మనము కొన్ని ఆత్మీయ సంగతులను ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం, బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ కలిగి ఉంటే దాన్ని తెరిచి చదవాలని కోరుతున్నాను. తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. ప్రియులారా, గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారిని కొద్దిమంది బ్రతిమలాడుతున్నారు, మరొక వ్యక్తి బ్రతిమలాడుతున్నాడు. కొందరు మొదటగా మనము ఈ 17వ వచనములో బ్రతిమలాడేవారు ఎవరు, వారు ఏమి ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నారు, ఏమని బ్రతిమలాడుతున్నారు అంటే, వారు తమ ప్రాంతములు వదిలిపోవాలని ఆయన బ్రతిమలాడుకుంటున్నారు. 18వ వచనంలో దయ్యములు పోయి స్వస్థత పడినవాడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ లోకం చూడండి, ఒకరు దేవుడు కావాలనే వాళ్ళు ఉంటే ఒకరు దేవుడు వద్దనే వాళ్ళు ఉన్నారు. ఇది ఎంత విడ్డూరం కదా. ఇంతకు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఏమిటి, ఎందుకు ఆ ప్రజలు గుంపు కట్టుకొని వచ్చి తమ ప్రాంతాలు విడిచిపోమని యేసుప్రభును బ్రతిమలాడుతున్నారు? ఎవరైనా యేసుప్రభును లోక రక్షకుని, విమోచకుని, దీవించేవాడిని, పోషించేవాడిని, నడిపించేవాడిని ఇంటికి ఆహ్వానిస్తారు, వారితో కూడా ఉండమని కోరుకుంటారు. ఎంతోమంది భక్తులు దేవుడు తమతో కూడా ఉండాలని కోరుకున్నారు. కానీ ఈ ప్రజలు ఆయనను మా ప్రాంతాలు వదిలిపెట్టి పొమ్మని బతిమలాడుతున్నారు. ఎందుకు ఈ విధముగా జరుగుతూ ఉంది? ఈ లోకంలో ఇలాగే నేటికి కూడా మనుషులు ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము సంకోచం లేదు.
కొందరు దేవుడు కావాలని పరితపించి దేవుని కోసం జీవించేవారుగా ఉంటే, కొందరు అవసరం లేదు, సువార్త మాకు అవసరం లేదు, యేసు మాకు అవసరం లేదు, ఆయన దీవెన మాకు అవసరం లేదు, ఆయన సేవ మాకు అవసరం లేదు, ఆయన ఆశీర్వాదం మాకు అవసరం లేదు అని ఆయన అవాయిడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్తను నిరాకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నిరాకరించటం వలన ఆయన్ను వదిలిపెట్టుకోవాలనుకోవడం వలన, ఆయనకు దూరం కావాలి అని అనుకోవడం వలన వాళ్ళకి నష్టం. రేపు శిక్ష అనేది వారు ఎదుర్కొంటారన్నటువంటి ఆత్మీయ సత్యం వారు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాన్ని యేసు ప్రభువు వదిలిపెట్టిపోవాలని కోరుకుంటున్నారు? ప్రియులారా, గమనిస్తే ఏమిటి సత్యం? ఈ 5వ అధ్యాయం అంతా మనం ప్రారంభం నుంచి చూస్తే, వారు ఆ సముద్రానికి అద్దరున్నటువంటి గెరాసేనుల దేశానికి వచ్చారు యేసు ప్రభువు తన శిష్యులు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. ఈయన గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. సువార్త వ్యాపకంలో ఆయన భారము కలిగి పల్లెలు పట్టణాలు అన్నీ తిరుగుతూ రోగులను స్వస్థపరుస్తూ, దయ్యములు పట్టిన వాళ్ళను స్వస్థపరుస్తూ, బీదలను పోషిస్తూ, సువార్త ప్రకటిస్తూ, దేవుని రాజ్యము వచ్చింది, మీరు దాంట్లోకి ప్రవేశించండి అని చెప్పి ప్రజల్ని మారు మనసులోనికి నడిపిస్తూ, దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తూ ఆయన తిరుగుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఆ పరిస్థితుల మధ్య గెరాసేనుల ప్రాంతం అనే ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఈ గెరాసేనుల దేశానికి వచ్చినప్పుడు ఆయన ఆ దోణి దిగాడు. సముద్రంలో నుంచి వచ్చి ఆ పడవలో నుంచి ఆ దోణిలో ఆయన ప్రయాణించం చేసి ఆ దోణి దిగాడు. దోణిలో ఆయన ప్రయాణం సాగింది. ఆ దోణి దిగి ఇప్పుడు ఊర్లోనికి ఆయన వెళ్తున్నాడు. దోణి దిగగానే ఏం జరుగుతుందంటే, అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడట. యేసుప్రభు దోణి దిగి అలా నడుస్తున్నాడో లేదో, ఇంతలోపు సమాధులలో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు. ఎక్కడైనా కూడా ఊరికి చివరన సమాధుల తోటలు ఉంటాయి, శ్మశాన వాటికలు ఉంటాయి. ఊరికి చివరన అవి ఉంటాయి కాబట్టి ఈయన ఊరి ఎంట్రన్స్లో నుంచి ఆ లోపలికి వెళ్తున్నాడు. కాబట్టి ఆ సమాధులలో ఒకడు యేసుప్రభు అక్కడ దిగడము ఆయన రావటము చూసి ఆ సమాధులలో నుంచి ఒకడు పరిగెత్తుకుని వస్తున్నాడు. వాడు ఒక్కడు కాదు, వాడు అపవిత్రాత్మ దయ్యములు పట్టినటువంటి వాడు వచ్చి ఆయన దగ్గర ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఆయనకు ఎదురుపడ్డాడు. వాడు సమాధులలో వాసం చేసేటివాడు. సమాధులలో వాసం. ఎవరైనా ఎక్కడ వాసం చేస్తారు? జనముల మధ్య వాసం చేస్తారు, కుటుంబాల మధ్య వాసం చేస్తారు, ఊరిలో వాసం చేస్తారు. కానీ ఊరికి బయట శ్మశానంలో వాసం చేయటం ఏంటి? శ్మశానంలో వాసం చేసేవారు ఎవరై ఉంటారు? వేరేవారో, లేకపోతే కాపర్లో, లేకపోతే ఏ నీడ లేనివాడు, మతి స్థిమితం లేనివాడు, వెలివేయబడినవాడు, ఇలాగ చెప్పుకోవచ్చు. అయితే ఇతని పరిస్థితి ఏంటి? సమాధుల్లో నుండి ఇతడు ఎవరో తరుముతున్నట్లుగా వచ్చాడు. వీడు అపవిత్రాత్మ పట్టినవాడు, దయ్యములు పట్టినవాడు. ఇది చూడండి, ఈ అపవిత్రాత్మలన్నీ కూడా సమాజంలో వీడిని ఉండనివ్వకుండా, వాని ఇంట వాడిని ఉండనివ్వకుండా, వాని కుటుంబంతో వాడు బ్రతకకుండా వాడిని వెలుపలికి తీసుకుని వచ్చాయి. ఈ అపవిత్రాత్మలు, ఈ దయ్యం చేసే పని చూడండి ఎలా ఉంటుందో. దయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు దగ్గరగా కుటుంబంతో సమాజంతో కలిసి ఉండాలని కోరుకోరు. వాళ్ళని బయటికి తీసుకొని పోతారు. ఈ దయ్యములు, ఈ అపవిత్రాత్మలు ఈ మనిషిని అదే పని చేశాయి.
ఊరికి వెలుపటికి సమాధులలోనికి తీసుకుని వచ్చాయి. వాడి నివాసం అదే. ఎండకు ఎండటము, వానకు తడవటము, ఆకలి దప్పిక ఇవేవి పట్టించుకోకుండా ఆ సమాధులలోనే వాడు పొర్లుతూ ఉన్నాడు. ఇంకా వాని పరిస్థితి చూస్తే ఒంటి మీద బట్టలు సరిగా లేవు. వాని పరిస్థితి చాలా బాధాకరముగా ఉంది. సంకెళ్లతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను అని రాయబడింది. వాని యొక్క పరిస్థితి చూస్తే నిజంగా సంకెళ్ళు వేసి వాని ఒకచోట కుదుటుగా పెడదామని ఎవరైనా ప్రయత్నం చేసి గొలుసులతో వాడిని కట్టి ఒకచోట కూర్చోబెడితే ఆ గొలుసులను, ఆ సంఖ్యలను వాడు దారం దింపినట్టుగా తెంపుతున్నాడట. తెంపేసి మరలా సమాధిలోకిపోతున్నాడు, శ్మశానంలోకి వెళ్తున్నాడు, సమాజం నుంచి దూరం అయిపోతా ఉన్నాడు. ఎవరికి సాధ్యం కావటంలా అతన్ని కట్టడి చేయటం, ఆ మనుషుని కట్టడి చేయటం, సంఖ్యలైన తుత్తులుగా చేస్తూ ఉంటే ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇలాంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువును చూడగానే పరిగెత్తుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని మనం చదువుదాం మరొకసారి. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఈ సమాధులలో, ఆ కొండల్లో కేకలు వేసుకుంటా, అరుచుకుంటా, అలసిపోయి ఆ రాళ్లతో, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తీసుకుని పొడుచుకొని గాయం చేసుకొని శరీరం అంతా గాయములే. ఎవరైనా అయ్యో వీడి ప్రాణం పోతుంది, అయ్యో వీడికి విపరీతమైన దెబ్బలు తగిలాయే, వీడి అపవిత్రాత్మ పట్టినప్పుడు దేంతో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియటం లేదు, గాయపరుచుకుంటున్నాడు తను తానే, వేరే వాళ్ళు ఎవరు అని గాయపరచటం లేదు, వాడే గాయపరుచుకుంటున్నాడు, శరీరం అంతా కూడా గాయములమయమైంది. ఈ గాయాలు మానిపోవాలన్నా, వాడు ఆరోగ్యంగా 2 నెలలు బతకాలన్నా కూడా వాడిని కట్టడి చేద్దామని చెప్పి సంఖ్యలు కాళ్ళకు చేతులకు వేసినా కూడా వాడు వాటిని తెంపేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వానిలో ఉన్నటువంటి అపవిత్రాత్మల శక్తి అంతగా అక్కడ పనిచేస్తూ ఉంది. ఇదంతా తన సొంత బలం కాదు, సొంత శక్తి కాదు, ఇది దయ్యముల బలం, ఇది అపవిత్రాత్మల శక్తి. ఈ రోజుటికి ఎంతోమంది కుటుంబానికి, సమాజానికి, సంఘానికి కాకుండా శ్మశానానికి పరిమితమై శ్మశానాలలో నివసించేవారుగా, ఊరికి వెలుపట జీవించేవారుగా, దేవుని సన్నిధికి కాకుండా మరణానికి దగ్గరగా జీవించేవారు ఎంతోమంది మనకు కనపడతారు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మద్యపాన ప్రియులు ఆ చల్లని పూట, సాయంకాలపు వేళ, ఆ రాత్రి కాలము నేను ఎరుగుదును, ఆ శ్మశాన వాటికల దగ్గరగా సమాధుల మీద కూర్చొని వాళ్ళు మందు తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే రోడ్ల వెంపటి కూర్చొని ఊరికి వెళ్ళపట చిన్న చోటు తయారు చేసుకొని, దాగు చోటులాగా తయారు చేసుకొని గుంపుగా అక్కడ కూర్చొని ఆ మొబైల్ లైట్లు వేసుకొని వాళ్ళు మద్యపానం సేవిస్తా తూగుతూ ఉంటారు. ఆ తర్వాత ఒకరినొకరు కాసేపు సన్మానించుకుంటారు, కాసేపు అవమానపరుచుకుంటారు, రంకెలు వేస్తారు. ఈరోజు కూడా అది జరుగుతూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి కార్యము ఒకటైతే ఈరోజు ఇంకా ఎక్కువ. తన్ను తాను గాయపరుచుకోవటం ఎంత ప్రమాదకరం. వేరేవాడు గాయపరుస్తుంటే ఆపవచ్చు, కానీ అతడే గాయపరుచుకుంటున్నాడు, సాధ్యం కావటంలే. వాళ్ళంతా హోమం అయిపోయింది, గాయములు, రక్తసిక్తం. ఎందుకు ఈ విధంగా? యేసు ప్రభుకు అతన్ని చూసి చాలా బాధేసింది. అయ్యో, ఈ మనుష్యుడు దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అయితే అపవిత్రాత్మలు పట్టి తన శరీరం అంతా గాయపరచబడి ఉంది, తన జీవితం పోతా ఉంది, విలువైన జీవితం. మీ దేహము దేవునికి ఆలయం, దేవునికి ఆలయంగా ఉండాల్సినటువంటి ఆ శరీరం
సైతానుకు, దయ్యానికి, అపవిత్రాత్మకు నిలయమై సమాధులలో వాసం చేస్తూ, గాయపరుచుకుంటూ, కొండలంపటి తిరుగుతూ, పిచ్చి పట్టి, దయ్యము పట్టి, వెరిచేష్టలతో తన్ను తాను గాయపరుచుకోవటం. ఈ రోజుటికి యవనస్తులు కావచ్చు, పెద్దవారులు కావచ్చు, చాలామంది స్వేచ్ఛ అని చెప్పి ఒంటరితనానికి అలవాటు పడుతూ, కుటుంబంలో ఉంటే మందలిస్తారని, పెద్దలతో ఉంటే మందలిస్తారని ఒంటరిగా వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని పాడు చేసుకునేవారు, శరీరాన్ని పాడు చేసుకునేవారు, లేనిపోని అలవాట్లతో శరీరాన్ని గాయం పాలు చేసుకునేవారు, లేనిపోని వ్యాధులతో, రోగాలతో శరీరాన్ని పాడు చేసుకునేవాళ్ళు. దేవుడిచ్చినటువంటి అందమైన శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి సుందరమైనటువంటి అవయవాలను పాడు చేసి పోగొట్టుకుంటున్నవారు, వాళ్ళను వాళ్ళే గాయపరుచుకోవటం, విషముతో కూడినటువంటి పదార్థాలు సేకరించటం, ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగించే పొగ తాగటం, లోపల అంతరింద్రియాలను పాడు చేసే పానీయాలు సేకరించటం, మద్యపానము సేవించటం, పొగ తాగటం, రకరకాలైనటువంటి విష పదార్థాలను సేకరించటం, శరీరాన్ని పాడు చేసుకోవటం, జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. వీడు కూడా అలాగే చేశాడు. అయితే యేసు ప్రభువారు వాని చూశాడు. వీడికి పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు కూడా సమాధులే, కొండలే, అరుపులే, కేకలే. ఆ మనిషిని పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రభు చూశాడు. చూడండి, వాడు దూరం నుండి యేసును చూశాడు. ఇప్పుడు ఆయన దోణి దిగి వస్తున్నాడు. ఇక్కడ నుంచి వచ్చి ఆయన చూశాడు. చూసి యేసుక్రీస్తుకు నమస్కారం చేశాడు. ఆ దయ్యములు దైవజనుడే, దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి ఆ దేవుని కుమారుడు అని గుర్తించి, ఈయన లోకరక్షకుడని గుర్తించి, ఈయన యేసు అని గుర్తించి అక్కడికి వచ్చి నమస్కారం చేసి మాట్లాడే మాటలు చూద్దాం. ఇప్పుడు, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. మనం అనుకుంటాం ఆ మనుషుడే అలా మాట్లాడుతున్నాడేమని, కానీ వాని అలా మాట్లాడిస్తున్నది వాని నోరుని వాటి నోరుగా వాడుకుంటున్నారు. అవే సాతాను, అపవిత్రాత్మలు. 8వ వచనంలో రాయబడి ఉంది, ప్రియులారా గమనించండి. ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాని అడగగవాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులము అని చెప్పాడు. అనేకులు అంటే 2000 కంటే ఎక్కువైనటువంటి అపవిత్రాత్మలు. మేము అనేకులం, అందరము కలిసి ఈ వ్యక్తిలో ప్రవేశించాం. అందుకే వాడు సంఖ్యలను తట్టుకొని ఉండలేక సంఖ్యలను తెంపుకొని అడవులలోకి వెళ్తున్నాడు, సమాధులలోకి వెళ్తున్నాడు. 2000 కంటే ఎక్కువైనటువంటి అపవిత్రాత్మలు, దయ్యములు ఒక మనిషినికి పట్టడం చరిత్రలో ఇది చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయినా యేసు ప్రభు ఆ మనిషిని మీద కనికరం చూపాడు. ఆ దయ్యాలన్నీ అడుగుతున్నా ఇప్పుడు, ప్రభువా, దేవుని కుమారుడా, లోక రక్షకుడా, యేసు. తెలుసు దయ్యాలకు యేసు ఎవరో. ఎందుకయ్యా మా దగ్గరికి వచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నావు, దయచేసి వెళ్ళిపో అన్నట్టుగా అవి అంటున్నాయి. దయ్యాలు యేసు ప్రభువా పొమ్మని అడగటం మనకు విచిత్రం కనపడతా ఉంది. అక్కడ మనుషులు అంటున్నారు, ఇక్కడ దయ్యాలు అడుగుతున్నాయి. అయితే యేసు ప్రభు వాటికి అనుమతించలేదు. ఈ మనిషిని వదిలిపోమంటున్నాడు ఆయన. ఈ మనిషిని విడిచిపోండి అని చెప్పగానే ఎక్కడికి పోవాలా దిక్కు తెలియలే. అవన్నీ కూడా వరుసగా వెళ్ళాయి. ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళాయి. ఆ సముద్ర భాగాన, ఆ సముద్ర తీరాన పందులు ఒడిగా పోతూ ఉంటే అందులోనికి ప్రవేశించాయి. ఈ అపవిత్రాత్మలన్నీ పందుల్లోనికి వెళ్ళగానే అవన్నీ ఊపిరాడక సముద్రంలో పడి చచ్చిపోయాయి.
అవి 2000 కంటే ఎక్కువ. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఆ అపవిత్రాత్మలు అడిగాయి, మేము అనేకులమని చెప్పి తమను ఈ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అయ్యా, ఈ ప్రాంతంలో నుంచి, ఈ మనిషిలో నుంచి, యేసయ్యా, ప్రభువా, దేవుని కుమారుడా, మమ్మల్ని తోలేయద్దు, మేము ఇక్కడే ఉంటాం, మనుషులను పట్టి పీడిస్తాం, వాళ్ళ జీవితాలను పాడు చేస్తాం అంటే ఒప్పుకుంటాడు ఆయన? దేవుని కోసం బతకాల్సిన మనుషులను దయ్యాలు పాలైతే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందే, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పి యేసు ప్రభు వాళ్ళను అనగా ఆ దయ్యములన్నిటిని కూడా పారదోలుతున్నాడు. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఇది జరిగింది అక్కడ. ఈ మనిషిలో నుంచి అపవిత్రాత్మలన్నీ కూడా, దయాలన్నీ కూడా బయటికి వచ్చి ఆ పందుల్లోనికి వెళ్తే ఆ పందులకు ఊపిరాడక 2000 కంటే ఎక్కువైనటువంటి పందులన్నీ కూడా సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయాయి. పందులకు ఊపిరాడలేదంట అపవిత్రాత్మలు ప్రవేశిస్తే. కానీ ఇన్ని అపవిత్రాత్మలు, ఇన్ని దయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే అతను ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. అంటే మనిషి యొక్క దేహము ఎంత శక్తివంతమైందో మీరు ఒకసారి ఆలోచించండి. మనిషి యొక్క జీవితం ఎంత శక్తివంతమైందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అది మనిషికి దేవుడిచ్చినది, దేహము దేవుడిచ్చినది, జీవితం దేవుడిచ్చినది. అయితే అది దయ్యాలకు నిలయంగా మారటానికి కాదు, దేవునికి నిలయంగా, పరిశుద్ధాత్మకు నిలయముగా మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకు బాధ కలిగింది, ఆయన కనికరపడ్డాడు ఆ మనిషిని చూసి. కాబట్టి వెళ్ళిపోమని చెప్పాడు, వెళ్ళిపోమని చెప్పాడు. ఆ సేన అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మనుష్యుని పరిస్థితి మనం చూస్తే వాడు స్వస్థత పొందుకున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే 14వ వచనం రాయబడింది, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములో, గ్రామాల్లో ఆ సంగతి అంతా చెప్పారట. ఈ సముద్రపు ఆ అద్దరిన జరిగేటువంటి ఈ కార్యం అంతా కూడా ఈయన రావటం, వీడు సమాధిలోంచి ఎదురుపడడం, దయ్యాలు ఆయన్ను బతిమలాడుకోవటం, ఆయన కాదు వెళ్ళిపోమ్మనటం, అవన్నీ కూడా పందులోకి వెళ్ళటం, ఆ పందులన్నీ వెళ్ళి సముద్రంలో మునిగి చావటం, పందులు కాసేవాళ్ళు చూసి వాళ్ళకు నష్టం వచ్చింది కదా. ఇప్పుడు పందులన్నీ చచ్చిపోయాయని చెప్పి పట్టణంలోకి పోయి చెప్పినారు, పల్లెలకు పోయి చెప్పినారు. ఇప్పుడు ఆ పట్టణాలు, ఆ పల్లెలు అందరూ గడిపి గుంపుగా వచ్చినారన్నమాట. వచ్చి ఇంత నష్టం జరిగింది అని పందుల గురించి విచారిస్తున్నారు తప్ప, ఒరే మనలో ఒకడు, మన ఊరివాడు, మన సంబంధికుడు, మన గోత్రికుడా, మన రక్త సంబంధి, మన బంధువు, మన దాయాది, మన అనుచరుడు, మన స్నేహితుడు, మన పక్కింటివాడు, మన ఎదురింటివాడు, తోటి మనుష్యుడు ఇంతకాలము ఇన్ని అపవిత్రాత్మలు పట్టి, ఇన్ని దయ్యములు పట్టి వాడి జీవితం అంతా నాశనం అయిపోయింది. అలాంటి వాడు ఇప్పుడు బాగుపడ్డాడు, పోతే పోని పందులదేముంది సంపాదించుకోవచ్చు అని అనుకున్నారా? అనుకోలేదు. మనిషి కంటే పందులకు వాళ్ళు ఎక్కువ వెల కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మనుష్యుడు బాగుపడడం వాళ్ళకు అసలు ఇష్టమే లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పందులన్నీ చనిపోవటం వల్ల ఆ ఆస్తి పోయిందని చెప్పి వారు ఎంతో విచారపడుతూ ఆ ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళంతా గుంపుగా వచ్చారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండటం చూచి భయపడిరి. అంతా గుంపుగా వచ్చి చూస్తే ఆ సేనా దయ్యములు పట్టినవాడు ఇప్పుడు స్వస్థపడ్డాడు, గాయాలు పోయాయి, ఆయన బాగు చేసినాడు. అంతకుముందు బట్టలు లేకుండా తిరిగేవాడు బట్టలు ధరించుకొని ఉన్నాడు, వాడు బాగున్నాడు. అరే ఇది ఎంత బాగా అయ్యాడే, ప్రభు వాడిని బాగు చేశాడే, సంతోషించాల్సింది పోనిచ్చి వాడు బాగుపడినది చూసి వీళ్ళకు కడుపు మంటగా ఉన్నట్టుంది. వీళ్ళు భయపడ్డారట. ఏంటి, ఏం జరిగింది? భయపడి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. జరిగినదంతా చూసిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తున్నారు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా
తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయన బతిమాలుకున్నారట. ఎవరైనా ఏం చేస్తారు? అయ్యా ఇలాంటి వాళ్ళు చాలామంది ఊర్లో ఉన్నారు, లేకపోతే పలానా ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళను కూడా మీరు బాగు చేయండి అయ్యా, రండయ్యా అని ప్రభువును, బోధకుని, రక్షకుని వారి కుటుంబాల మధ్యకు, వారి సంఘాల మధ్యకు, వారి గ్రామాలలోనికి ఆయన ఆహ్వానించవలసింది పోనిచ్చి మా ప్రాంతాలు వదిలిపోమంటున్నారు. కారణం ఏమిటి? దయ్యాలంటున్నాయి, అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనీయవద్దయ్యా అని. వీళ్ళు అంటున్నారు, ఇక్కడ నువ్వు ఉండొద్దయ్యా అని. చూడండి, ఎవరికి దయ్యం పట్టింది? ఆ మనుష్యుడు దయ్యం పట్టిన వాడై, అపవిత్రాత్మలు పట్టిన వాడై, గాయములతో ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, దిగంబరుడై ఉన్నాడు. సంఖ్యలతో బంధించడం ఎవరి చేత కావడం లేదు. వాడి ప్రాణం రేపమాపు పోయేటట్లుగా ఉంది. వాడు నశించిపోతా ఉన్నాడు. వాని కన్న తల్లిదండ్రులకు నిరాశ ఉంది, కన్నులకు నీళ్ళు ఉన్నాయి, బాధ ఉంది, హృదయంలో వేదన ఉంది, తన ఇంటి వారికి ఎంతో బాధ ఉంది. అట్లాంటి ఒక మనిషిని ప్రభువు వచ్చి స్వస్థపరిచి బాగు చేసి తన ఇంటికి అతన్ని పంపించే ప్రయత్నం చేస్తుంటే, ఒక మంచి జీవితం అతనికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, పందులు పోయేనటువంటి సాకుతో నువ్వు మా ప్రాంతాలే వదిలిపోమ్మని ఆ ప్రజలు అడగటం చూడండి. ఎక్కడ మనిషికి జ్ఞానం ఉంది? ఎక్కడ మనిషికి తెలివి పనిచేస్తూ ఉంది? ఎక్కడ దేవునికి మనిషి లోబడుతున్నాడు? ఎక్కడ దేవునికి మనిషి అవకాశం ఇస్తున్నాడు? దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా, దేవుని ప్రేమను పొందకుండా, ఇతరుల ప్రేమను పొందుతున్న కూడా ఆటంకపరుస్తూ ఎంతగా వారు కనపడుతున్నారు గమనించిన ప్రియులారా. ప్రభువారిని వాళ్ళు అడుగుతున్న మాట అది. తమ ప్రాంతాలు విడిచిపోమ్మంటున్నాడు. కానీ బాగుపడినవాడు ఆయనకు ఎదురుగా పోయి, ప్రభువా నేను కూడా నీతో పాటు వస్తాను, నేను నీతో పాటు వస్తాను, నేను వెంబడిస్తాను, వీడే కాదనాల్సింది. విని జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆ మాట అన్నారు, ప్రభువా మేము వెంబడిస్తాం, మా దగ్గరికి రండి. కానీ బాగుపడినవాడు ప్రభును వెంబడిస్తానంటున్నాడు. కానీ వీళ్ళంతా కూడా కేవలము పందులు చచ్చిపోయాయినటువంటి ఆ వార్తకు వాళ్ళు బిడిసి ప్రాంతాలు వదిలిపోమ్మంటున్నారు. ఆయన ఆశీర్వదిస్తే అంతకంటే ఎంతో ఆశీర్వాదాన్ని ఆ ప్రజలకు ఇవ్వగలుగుతాడు, సంపద ఇవ్వగలుగుతాడు, సొమ్ము ఇవ్వగలుగుతాడు. కానీ మనిషికి దేవుని కంటే లోకం ఎక్కువ కనపడుతుంది, సంపాదన ఎక్కువ కనపడుతుంది. పందులు అపవిత్రమైన వాటిని తీసుకునేవి, అపవిత్రమైన వాటినే కావాలనుకుంటున్నాడు. కానీ పవిత్రుడు, పరిశుద్ధుడు ఆయన వచ్చి బాగు చేస్తూ ఉంటే ఆయనను నిరాకరిస్తున్నారు. అయితే నీ జీవితంలో గాయాల పాలు కావటానికి, సాతాను చేతిలో పావుగా వాడబడ్డానికి, జీవితాన్ని ఇంకా దుర్భరం చేసుకునే దానికి నువ్వు సిద్ధపడతావా? లేక స్వస్థపరిచే యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని, బాగు చేసి నీకు బట్టలు ధరింపచేసి, గాయములు కట్టి, నిన్ను స్వస్థచిత్తునిగా చేసి, నేను సమాజంలో, సంఘంలో నీతో, నీ కుటుంబంతో సంతోషంగా ఉంచే ప్రభువును వెంబడిస్తావా? ఒకరు వద్దంటున్నారు, ఒకరు కావాలంటున్నారు. ఎవరిలా ఉండటానికి నువ్వు ఇష్టపడతావు? ప్రియులారా, వాక్యాన్ని వింటున్న మీరు తీర్మానం చేసుకోండి. స్వస్థచిత్తులై యేసును అంగీకరించి ఆయన వెంబడించి ఆత్మఫలములతో మీరు వృద్ధి పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి స్తోత్రం. మార్కు సువార్త 5వ అధ్యాయ భాగం నుంచి గెరాసేనుల ప్రాంత ప్రజలు ప్రభువును బతిమలాడుతూ వచ్చారు, ప్రాంతాలు విడిచిపోమని. కానీ స్వస్థత పొందినవాడు వెంబడిస్తూ, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అంటున్నాడు. ఈనాడు ప్రభుని తిరస్కరించే వారి సంఖ్య ఎక్కువ ఉంది, వెంబడించే వారి సంఖ్య తక్కువగా ఉంది. తిరస్కరించేవారు గుంపులుగా వచ్చారు, వెంబడించేవారు ఒక్కడే ఉన్నాడు. నేటి సమాజంలో కూడానైనా మా చుట్టూ ఎంతోమంది జనం ఉన్నారు, ఈ వాక్యాన్ని ఎంతోమంది వింటున్నారు, కానీ వెంబడించే వాళ్ళు తక్కువ సంఖ్య. ఆయన వదిలిపో అని చెప్పేవాళ్ళు, మాకు అవసరం లేదని చెప్పేవాళ్ళు గుంపులుగా ఉన్నారు. అయితే నా తండ్రి, నీ వాక్యం విన్న పిల్లలు
అలాంటి తీర్మానంతో కాకుండా నేను ఒక్కనైనా నా కుటుంబమైన నా ప్రభువును మేము హత్తుకొని ఉంటాం, ఆయన్ను వెంబడిస్తాం, ఆయన వలన మేము జీవం పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, రక్షణ పొందుకుంటామని తీర్మానం చేసుకునే బిడ్డలు ఆశీర్వదించండి. వాక్యం వారిలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.